వైఎస్ వివేక వాచ్మ్యాన్ రంగన్న మృతిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. రంగన్న మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని హై ప్రొఫెషనల్ మర్డర్గా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైద్యుల బృందం ఈరోజు పులివెందులకు వెళుతుంది. రంగన్న మృతదేహం వెలికితీసి నమూనాలు సేకరించనున్నారు. అంటే రంగయ్య ఈ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ ఆ కేసులో ప్రధాన సాక్షి ఇతను. వాళ్ళ మిస్సెస్ నిన్న కంప్లైంట్ చేసింది పులివెందుల పోలీస్ స్టేషన్లో. ఆ విషయంలో ఒకటి 174 అంటే 194 బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేసినారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఇక్కడ బాడీ ఇక్కడ ఉంది. ఇతను రంగయ్య గారిది. ఇతను గత ఒక 2-3 ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ వలన మంచానికే బెడ్డెన్ అయిపోయినాడు. ఇంట్లోనే ఉన్నాడు. ఇతను ఇద్దరు గన్మ్యాన్ ప్రొవైడ్ చేసినారు గవర్నమెంట్ తరఫున. నిన్న గన్మ్యాన్ నవీన్ రెడ్డి 1 గంట ప్రాంతంలో ఇతను ఊపిరి తీసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం వీళ్ళ భార్యకి చేరవేస్తే వీళ్ళ భార్య ఇంటికి వచ్చింది సుశీలమ్మ. 108 ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి ఇమ్మీడియట్గా దీన్ని తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్ పులివెందులో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ డాక్టర్స్ రిమ్స్కి రెఫర్ చేసినారు. నిన్న ఈవినింగ్ సాయంత్రం 6:15కి వచ్చి అడ్మిట్ అయినారు ఎమర్జెన్సీ వార్డులో. ట్రీట్మెంట్ తీసుకుంటూ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ 6:45కి ఇతను చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి మాకు డెత్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత ఈమె సుశీలమ్మని సెక్యూర్ చేసుకుని ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది 194 బిఎన్ఎస్ఎస్ కింద టు నో ది రియల్ కాజ్ ఆఫ్ డెత్. సో ఇప్పుడు మేము ఒక రిక్వెషన్ పంపించినాము డాక్టర్స్కి, హెచ్ఓడికి. తర్వాత ఏమంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి పిఎం చేయాలని. సో మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే కాజ్ ఆఫ్ డెత్, రియల్ కాజ్ ఆఫ్ డెత్ మనకు పిఎంలో తెలిసిపోతుంది. ఇది విషయం.